ఖమ్మం నగరంలో వస్త్ర ప్రపంచ దిగ్గజం మాంగళ్య షాపింగ్ మాల్ అడుగుపెట్టింది. ఇల్లందు క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన 30వ బ్రాంచ్ ను సినీ నటి శ్రీలీల, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ వేడుకను చూసేందుకు అభిమానులు, స్థానికులు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఇక అంతర్జాతీయ స్థాయి డిజైన్లు, సరసమైన ధరలకే సామాన్యులకు అందుబాటులో ఉంచుతున్నామని మాల్ యాజమాన్యం ప్రకటించింది. ఖమ్మం ప్రజలకు అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ అందుబాటులోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మాంగళ్య షాపింగ్ మాల్ అంటేనే ఒక నమ్మకమని, మాంగళ్యలో డిజైన్లు చాలా బాగున్నాయన్నారు. ఇక అన్ని వర్గాల ప్రజలకు నచ్చుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఖమ్మం వాసులకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందించేందుకు సిద్ధమైన మాంగళ్య షాపింగ్ మాల్ ను సందర్శించాలని శ్రీలీల కోరారు. Yes, thank you so much, and I think brand value is great with Mangalya. So మీరందరూ ఖచ్చితంగా ఎన్ని స్టోర్స్ ఉన్నా ఫస్ట్ మాంగళ్యకి వచ్చి కలెక్షన్ చెక్అవుట్ చేయాలని నేను చెప్తున్నా. అండ్ రంజాన్ శుభాకాంక్షలు అందరికీ. ఇంకా వరుసగా పండుగలు స్టార్ట్ అవుతున్నాయి. న్యూ ఇయర్ న్యూ బట్టలు వేసుకుంటే మంచి జరుగుతుందని విన్నాను. సో మీ కొత్త బట్టలు షాపింగ్ వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ మిస్ వాచింగ్ ఉస్తాద్ భగత్ సింగ్. ఇదే March 19. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అందరివి, అండ్ ఎస్పెషల్లీ ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి అందరు వెయిట్ చేస్తున్నారు. సో నేను కూడా థియేటర్ లో చూడడానికి వెయిట్ చేస్తున్నా. చాలా ఆనందంగా ఉందండి. ఆబ్వియస్లీ ఇట్స్ లాట్స్ ఆఫ్ ఎక్సైట్మెంట్, అండ్ ఎస్పెషలీ నాకు ఇంకా స్పెషల్ అనిపిస్తుంది, కొంచెం డేట్ ముందుకు పెట్టారు, మన పండుగ రోజు పెట్టారు. సో సెంటిమెంటలీ ఐఎమ్ ఫీలింగ్ బెటర్. ఐ హోప్ అండ్ ఈ సినిమా చాలా మంచి జరగాలి, అండ్ ఐఎమ్ ప్రేయింగ్. రెడీమేడ్ స్టోర్ ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. మాంగళ్య వారి యాజమాన్యంతో అద్భుతంగా ఓపెన్ చేసుకున్నాం. సుమారు 1945 నుంచి, అంటే 1945 నుంచి ఈ బట్టల వ్యాపారంలో ఈ సంస్థకు అపారమైన అనుభవం ఉంది. నమ్మకానికి మారుపేరుగా, విశ్వసనీయతకి విలువలతో కూడిన వ్యాపారం చేస్తూ దినదిన అభివృద్ధి జరుగుతూ ఈనాడు దేశంలోని 3 రాష్ట్రాల్లో, మన తెలంగాణ రాష్ట్రం, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో 30వ షాపుగా ఇది ఈనాడు మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. రాబోయే కొద్ది రోజుల్లో తమిళనాడులో కూడా ఓపెన్ చేయబోతున్నారు. బట్టే ఇది దినదిన అభివృద్ధి జరగడానికి దీంట్లో ఉన్న రహస్యం. ఇది వంశపారంపర్యంగా వస్తూ అన్నదమ్ములు అందరూ కలిసి ఈ బిజినెస్ ని ఈనాడు వీళ్ళు రన్ చేస్తున్నారు. మనస్ఫూర్తిగా వీరిని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన, యాజమాన్యాన్ని